కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కళ్యాణమే వైభోగమే
పరిణయమే మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే. పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమనులే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే, మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. విడదీయనిది బంధము, మరణము తప్ప మరి ఏది. విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో, కలిమి లేని ఆరోగ్యంలో. ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యా.
అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము
కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. దేవుని ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును
ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి, ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము, ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవా, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నిశ్చలు చేరి ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం బట్టి చిన్నాము బట్టి వందనాలుస్తున్నాం ప్రభావ. వారికి ఇచ్చిన కుమారుడు పూర్ణబాబు బట్టి వందనాలుస్తున్నాం. మరి ప్రభావ మరి ఇద్దరు గతపరుషులకు మీరు సిద్ధపరుషులు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వాక్యంలోను వివాహ విషయంలోను ఆయన ఏ యొక్క లోటుపాటు లేకుండా అన్ని కూడా సమానంగా ప్రభావ సంబంధాలు తగ్గించిన ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ఆయన మా ప్రభావ నా తల్లి బంధువులు స్నేహితులు ఆయన కుటుంబ కూడా మా దేవాలయ తల్లి వివాహం చేసి నాయన మా తల్లి ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు పూర్ణబాబు బట్టి స్తోత్రాలు, దివ్యాన్ని బట్టి నీ వందనాలు నాయనా, నీ స్తోత్రాలు. మరి నా తండ్రి ఎక్కడ వాళ్ళు మీరు ఇద్దరిని ఒకటి చేసి జత చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. వివాహాన్ని సేవకులు మీకు తోడుగా ఉండండి. ప్రతి కార్యము క్రమముగా మర్యాదగానే నా మహిమాత్మని జరిగించి సహాయం చేసి రక్త సంబంధికులందరికీ దీవించి మీ కుటుంబాల వారిని బలపరిచి సహాయం చేయండి. మెండాలని కట్టాన్ని మీకు ఉపాహస్తాలకు అప్పచెప్పుకుంటాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతమైన తండ్రి నీ ఘనమైన నామాన్ని పొందనాలి. జపరచడానికి నువ్వు సిద్ధపరిచిన ఈ దినమును బట్టి నీకు ఏర్పాటు చేసిన దినము నేను సంతోషించడం నువ్వు సెలవు. బిడ్డలిద్దరు కూడా దీవించండి. వివాహం కొరకు సిద్ధపడి వెళుతుండగా బిడ్డలు దీవించండి, దానికి పరచమని క్రీస్తునామములో ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి, ఆమేన్. Everlasting Father, my Jesus.
మాపై నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే పిల్లారా, ఈ సభలో ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి పరమేశ్వర స్వామి గారు చదివి చూపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి సహాయములో వారి కొరకు చేయమని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నియమించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసినట్టు అతని ఎందుకు వాటిని రప్పించింది. జీవముగా ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. ఆయనను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢనిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కనిద్రలో ఒక దారిని తీసి ఆ చోటులో మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాములను తీసిన ప్రక్కనిద్రలను స్త్రీగా నిర్మించి ఆది ఆదాములకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుడిలోని తీయబడిన కనుక నాని అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యలో హత్తుకొని వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు తర్వాత నియమించుకున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. మన మధ్య క్రీస్తుదాస్ గారు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి ఆఖరి వచ్చిన వరకు చదివించాల్సిందిగా పెళ్లి కుమార్తె తరపున దయచేసి దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. స్త్రీలరా, ప్రభువు అనే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘముకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను వంటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనను నిర్దోషమైనను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలని వాక్యముతో మొదటి స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచగా దాని కొరకు తను తాను అప్పగింపుకొనెను. అటువైనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబడుతులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువారు తను ప్రేమించుకుంటున్నారు. తన శరీరమును ద్వేషించువాడు ఎవరునూ లేడు. దాని ప్రతి వారు దానిని పోషించి సంరక్షించుకొను. అలాగే మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నారు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను వదులుకొనవలెను. వారిద్దరూ ఏక శరీరమైందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింప వలెనని, భార్య అయితే తన భర్తలందు భయం కలిగి ఉన్నట్టు చూసుకునవలెను. దేవుడి వాక్యం తెలుసుకోవడం కాక మరి ఈ మంచి మందిరంలో దేవుడు స్నేహాలు మాకు ఆహ్వానించి రీతిగా వాక్య పరిచయం చేయమని కోరుకుంటున్నా. వందనాలు తెలుసుకున్నా.
అలాగే పెళ్లి కుమారుడు వంగబాబు గారు, పెళ్లి కుమారుడు మనవరాలు దివ్య, అలాగే దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ నామాన్ని మరోసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియదేవుల ద్వారా దైవజనులు చెప్పిన సత్య వాక్య భాగంలో చాలా అద్భుతమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. ఈ సందర్భంగా నేను పెళ్లి కుమారుడికి కూడాను కొద్ది నిమిషాలు తక్కువ సమయంలో వారికి కావాల్సిన వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను మీకు చదివిపోతున్నాను. మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది. యవన స్త్రీలకి దైవగ్రంథం చెప్పేది ఏంటంటే వివాహం చేసుకొని రెండవది పిల్లలను కానీ మూడవది గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి ఏ విధమైన అవకాశం లేకుండా ఉండాలని దైవజనులు కోరుచున్నారు. అపోస్తలుడు పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతి గారికి సంఘంలో ఉన్నటువంటి యవన స్త్రీలు ఎలా ఉండాలనే విషయం స్పష్టపరుస్తూ ఉన్నాం. నంబర్ 1, యవన స్త్రీలు ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. ఎందుకని? వివాహము దేవుని వలన ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి బంధం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు కానా అనే వివాహం పిలువబడ్డారు. ఘనమైన వివాహం కాబట్టి గనులు పిలువబడ్డారు. అందువల్ల అన్ని విషయంలో ఘనమైనది ఏంటి అంటే వివాహమే. ఆ వివాహం యవనస్తులు చేసుకోవాలి. ఇప్పుడు మా మనవరాలు దివ్య ఈ వివాహం చేసుకోవడానికి ప్రభు కృపను బట్టి ఆవిడ సిద్ధపడి ఉన్నది. దేవుని స్తోత్రం. కనుక వివాహం చేసుకున్న తర్వాత నంబర్ 2 ఏమన్నాడంటే వివాహం చేసుకున్న తర్వాత ఇంకొక బాధ్యత కూడా చెప్తున్నాను. ఏంటంటే పిల్లలను కానీ పిల్లలు కాకుండా యాకోబు గారు రాహిలు మాట్లాడి ఏమయ్యా నేను నా తండ్రి మా అక్కగారి పిల్లలు ఉన్నారు నా పేరంటే ఆ యాకోబు గారు అంటాడు ఏమమ్మా పిల్లలు ఇచ్చేటటువంటి దేవుడికి ప్రతిగా నేను ఉన్నానమ్మా అని ఆయన గారు అంటాడు. అంటే పిల్లలు ఇచ్చేది ఎవరు? సంతానం యెహోవా అనుగ్రహించు స్పష్టము గర్భఫలము ఆనందించు బహుమానం. అందువల్ల వివాహమైన తర్వాత బిడ్డల వరకు తల్లిదండ్రులు ఇరువురు కూడా ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు వారికి శ్రేష్టమైన సంతానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రేష్టమైన సంతానం. ఆ బిడ్డల అంబేద్కర్ గారు తన తల్లికి 14వ సంతానం. అయితే ఆయన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగ రచనలో ఆయన నియమిపోవటం మనం చూస్తున్నాం. అందువల్ల ఒకరికి ఇద్దరికి కొంచెం సరిపెట్టుకోవద్దని మనం చేస్తున్నాను. తాను ఉడికిన వరకు కారణం చెప్తున్నాను. నా సలహా ఇవన్నీ మీదే విన్నా. నంబర్ 3, మూడవది ఏమి చేయాలి అంటే ఇద్దరు అన్యోన్యంగా ప్రభు సన్నిధానంలో జీవించడమే గృహం కట్టుకోవడం. రెండవ గృహం అంటే మామూలుగా 4వదిగా ప్రభుత్వం నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఎవరిని మృగుదురా అని గర్జించు సింహంలాగా వెదకూర్చు తిరుగుతూ ఉంటాడు. సాతాను పని అంటే దొంగతనము, హత్య, నాశనం చేయడం వచ్చున్నాను మన పేరుని రాడని లేకని చెప్తారు కదా. అందువల్ల
ఆ 90 శాతాలు మన గృహంలో మన గృహంలో కాకుండా ఉండాలంటే ప్రాముఖ్యంగా గృహంలో కావాల్సింది ప్రార్థన. ప్రార్థన అనేటువంటి దాంట్లో మన గృహాన్ని పెట్టుకుంటే శాతాలు రాలేదు. యోబు అనే భక్తుడు దేవుని అలాగే పురుషులు కూడాను పెళ్లి కుమారుడు కూడాను మొదటి పేదరు పత్రికలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే వారు ఏ స్త్రీ అయినా ఆమె గుణవతిగాను యోగ్యురాలుగాను తన పెరుగుడికి కిరీటంగాను ఉంటుంది. సిగ్గు తెచ్చేది అవమానం తెచ్చేది ఎముకలకు కుండలి కూడా రాయబడింది. అందువల్ల స్వపుత్రులకు లోబడి ఉంటా అది తమను తాము అలంకరించుకోవడమేనని లేఖనం అని చెప్తాము. అలాగే ఇక్కడ 3:3లో జడలు అల్లుకోవడము, బంగారం అల్లుకోవడము, వస్త్రం ధరించడం అంటే వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని లేఖనం చెప్తారు. వివాహ సందర్భంగా అలంకరించుకున్నారు, అది పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. సామాన్యంగా బైబిల్ పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మార్చునా అని ప్రశ్నిస్తుంది. అందువల్ల దేవుని బిడ్డారా ఈ వివాహ మనసు పెట్టుకోవడం దైవ చిత్తం కాదు. అలాగే ఏమి కావాలంటే 4 సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలని, అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగిందని పరిశుద్ధ స్త్రీలు ఆ విధంగా తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమను తాము అలంకరించుకున్నారని ఉన్నది పిలుస్తూ ఆయనకి లోబడి ఉంటూ ఉన్నది. అలాగే మీరు కూడా యోగ్యంగా ప్రవర్తిస్తే ఆ శారాకు మీరు పిల్లలు అవుతారని లేఖించింది. ఇంతవరకు స్త్రీలకు చెప్పారు. పురుషులకి ఏం చెప్పారంటే 7వ వచనంలో, పురుషులారా జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ 15 నెలల గడుపున ఇచ్చి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు తప్పును ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు, ప్రేమ అన్నింటినీ కావడము, అన్నింటినీ సహించును, అన్నింటినీ వచ్చును, అన్నింటినీ నవ్వును. కనుక ప్రేమ కలిగి ఉండడం అనేది దైవ గుణం. మనం ప్రభు బిడ్డలుగా పరలోకంలో దేవుని ప్రేమించాలి. అలాగే దేవుని బిడ్డలారా మనం పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమించాలి. మీరు మీ పరలోకంలో తండ్రికి కుమారుడు ఉన్నప్పుడు మీ శత్రువును ప్రేమించాలి. కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రేమిస్తూ ఎక్కువ బలహీనమైన కట్టి కాబట్టి వారు సన్మానిస్తూ ప్రార్థనలు అభ్యర్థులు జరుగుతున్నట్టు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. జరపడారా కాపురం చేయాలంటే జ్ఞానము అవసరం. లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం అవసరం. అది మహాప్రభు యేసుక్రీస్తు దగ్గర బుద్ధి జ్ఞాన చంట దంపతులు ఇద్దరు కూడా మరి ప్రభు సన్నిధానంతో శాంతితోను, సంతోషంతోను, సమాధానంతో, సత్సంతానంతో, సకల సంపదతో, ఆయురారోగ్యంతో, ఆశీర్వాదంతో, ఆనందంతో, ఆత్మనిర్భరతో, ఆత్మాభిషేకంతో, జీవగ్రంథంలో పేరు ద్వారా బహుగా వర్ధిల్లుచు అనేకులను ఆకాశంలో నక్షత్రాలలాగా మరి ప్రభు దగ్గర కనిపించే చక్కగా వీళ్ళు ఆశీర్వదపడాలని కోరుతూ ఈ మంచి సంబంధించిన వీళ్ళు దేవుడు నేటి కుటుంబాలు అనుసరించినట్లయితే వారి యొక్క కుటుంబ జీవితాలు ఎంతో ఆనందదాయకం. గుంటూరు జిల్లా కొలిపర మండలం సిబిసిఎన్సి సంఘం అనవరపులంక గ్రామ కాపురస్తులు శ్రీ కాకాని దాస్ గారి కుమారుడు కాకాని పూర్ణబాబు బ్రహ్మచారి వయసు 29 సంవత్సరాలు. గుంటూరు జిల్లా తెనాలి మండలం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నందివెలుగు గ్రామ కాపురస్తులు శ్రీ కస్తూర్తి శ్యాము గారి కుమార్తె కస్తూర్తి దివ్య, కన్యక వయసు 23 సంవత్సరాలు. ఈ వివాహము 18 డిసెంబర్ 2018వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి సిబిసిఎన్సి చర్చ్ అనవరపులంకలో పరిశుద్ధ వివాహం జరిగింది. న్యాయ సమ్మతమైన ఆటంకుల నీడల ముందుగా తెలపవలసిందిగా కోరుచున్నాను. ఇది 3వ ప్రకటన. దయచేసి గమనించండి. కాకాని పూర్ణబాబు, కస్తూర్తి దివ్య
వీరిద్దరు వివాహం చేసుకోకూడదని మీలో ఎవరికైనా న్యాయపరమైన ఆక్షేపణ నుండి ఇప్పుడే తెలియచేయాలి. వీరిద్దరు వివాహం చేసుకోకూడదని ఆక్షేపణ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఇప్పుడే వెల్లడి చేయాలి. ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే జీవితాంతం ఈ వివాహం పట్ల మీరు మౌనంగా ఉండాల్సిందే. మీరు అందరూ మౌనంగానే ఉన్నారు, ఏం మాట్లాడట్లా, ఆకలేసి మాట్లాడట్లేదు, అభ్యంతరం లేక మాట్లాడలేదు, నాకు తెలియదు. కాబట్టి మీరందరూ నాకు కనబడే విధంగా కాకాని పూర్ణబాబు, కస్తూరి దివ్య వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు, మాకు సమ్మతం అనేవారు మీ కుడి హస్తాన్ని చూపించండి దయచేసి. ఈ కుడి హస్తాన్ని చూపించండి, వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు, మాకు సమ్మతం అనేవారు. చాలా సంతోషం, చల్లకుంది కాబట్టి సంతోషంగా ఉన్నారు. ఇష్టపడుతున్నాను. కస్తూరి దివ్యని నీ భార్యగా చేసుకుని ఆమెను ప్రేమించి ఆదరించి సంరక్షించి ఆమెను మాత్రమే హత్తుకొని ఉంటావా? ఉంటాను. ఎంతకాలం ఉంటావు? జీవితం. జీవితం ఏం డౌట్ ఉన్నావు? జీవితాంతం మంచిగా మంచిది. కస్తూరి దివ్య కాకాని పూర్ణబాబుని నీ భర్తగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కాకాని పూర్ణబాబుని నీ భర్తగా చేసుకుని అతని ప్రేమించి ఆదరించి సంరక్షించి అతను మాత్రమే హత్తుకొని ఉంటావా? పూర్ణబాబుని ప్రేమించి ఆదరించి సంరక్షించి అతను మాత్రమే హత్తుకొని ఉండవా? గట్టిగా చెప్పారు. ఎంతకాలం ఉంటావు? జీవితాంతం. ఇప్పుడు వెళ్ళలేదండి. చాలా సంతోషం. వీళ్ళిద్దరూ కూడా వివాహం మాకు అంత తొందరగా చేస్తే మంచిదండి, మేము లేట్గా వచ్చినా సరే మీరు మాత్రం తొందరగా చేయాలంటారు కదా. కాబట్టి మీరు పెద్దవాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగా ప్రభు కోరుతున్నారు. పూర్ణబాబు కరపల వ్యవహారం గారు కాకాని పూర్ణబాబు నీకేమవుతారు? కొడుకు. నీ కుమారుడు పూర్ణబాబుకి కస్తూరి దివ్యనిచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనండి. వివాహం చేయమంటారా? ఇంకొకటి కుర్రోడాగా ఉన్నావు. వివాహం భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు ఏమి రావు కదా. వివాహం చేయనా మరి? మంచిది. అయ్యా మీ పేరు? కస్తూరి జడ్సన్ గారు. కస్తూరి దివ్య మీకేమవుతారు? మనవరాలు. అడగాలి. అదే మీ దివ్య మనవరాలకి కాకాని పూర్ణబాబు నుంచి వివాహం చేయడం ఇష్టమేనా? పూర్ణంగా. కాకాని పూర్ణబాబు గారు వివాహం చేయమంటారా? పూర్ణంగా పరిపూర్ణంగా. భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు ఏమి రావు కదా. రావు. పూర్ణంగా ఉంటాయి అన్ని, పూర్ణంగా సంపూర్ణంగా. మంచి దేవుడు పిల్లారా ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ వివాహం చేయటం నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్తాం. అయ్యా జడ్సన్ గారు మీ అమ్మాయి గురించి మీరు కలపాల్సిందిగా కోరుచున్నారు. దీనిని అప్పగింతల కార్యక్రమం అంటారు. కస్తూరి దివ్య ఇంతవరకు అదే మీ దివ్యాన్ని పూర్ణబాబు చేతులు ఏం చేశారు? అప్పగించారు. ఇక్కడ నుండి బాధ్యతలు ఎవరయ్యి? పూర్ణమే. పూర్ణబాబు విన్నావా? ఏం విన్నావు? అదే
దివ్యాన్ని నీకు అప్పగించారు ఆ తాతగారు జడ్సన్ గారు. ఇక నుండి బాధ్యత లేదని అంటున్నారు. మరి నువ్వే నీ సంగతి అలాగే అలా అంటే వాళ్ళు చెప్పు. వాళ్ళంటే గత వాళ్ళు చెప్పినట్టేనా? ఇక నుండి బాధ్యతలు ఎవరి? నావి నాయే. బాగా చూసుకుంటావు మరి? బాగా చూసుకుంటాం. బాగా చూసుకుంటాం, మంచిది. మీరేం చేస్తారు సార్ మోహన్ గారు? ఆయన కుర్రోడైనా సరే ఆయన మోహన్లో పడిపోయాడు. ఓకే, మీరేం అమ్మాయి? అమ్మాయి బాగా అమ్మాయి అమ్మయ్యా. అమ్మాయి తింటే అంటారు మరి మీరు ఎందుకు ఇచ్చేయి? అమ్మాయిని ఉంచుకున్నాం. అమ్మాయిని ఏం చేశాం? ఇక నుంచి బాధ్యతలన్నీ మీయే. అర్థమైందిగా? బాధ్యత ఎవరిది? అమ్మాయి బాగా చూసుకుంటావా? బాగా చూసుకో, మంచిది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎడలా దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే. మానవ మాత్రులుగా వివాహానికి ఎంతో మంది సహకరించారు. అలాగే నీ పరిశుద్ధ సన్నిధి నుండి ఈ ఆత్మతో వీరిద్దరిని జతపరిచి ఐక్యపరచున్నాయి. మా దేవా, వీరిద్దరిని దీవించు. యెహోవాకు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడను ఆ ఆశీర్వాదాన్ని బిడ్డలకి దయచేయాలి. మా తండ్రి, ఇప్పుడు జరగలేక ముందు కార్యక్రమాలను కూడా మీరు దీవించు. వారిద్దరు మనసులు కలిపి వారి దాంపత్య జీవితం ఆయన సజావుగా ప్రభు ఈ లోకంలో ముందుకు నడిపించి అన్ని విధాలుగా ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించినట్టుగా ఈ కుటుంబ జీవితాన్ని కూడా మీరు నడిపించి సహాయం దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా వందనాలు మోహన్ గారు, జడ్సన్ గారు. పూర్ణబాబు నేను, కసుకుర్తి దివ్య అని నిన్ను, కస్ఫూర్తి దివ్య నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను గురువుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం. ఎవరితో పెళ్లి చేసుకున్నావు? దివ్యని. ఎవరితో చేసావు ప్రమాణం? దివ్య. ఏమని?
మీరు చెప్పారు. ఆ? ఏమని చేసావు ప్రమాణం? ప్రమాణం అర్థమేంటి? ఏ పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా విన్నావా? ఒకవేళ ఆస్తి బాగా పెరగచ్చు, కరువు రావచ్చు, లేకపోతే ఆరోగ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు విడిచిపెట్టాను అలా ఉంటావు మరి అట్లా ఉంటాను. గట్టిగా చెప్పు. ఉంటాను. మంచిది, చప్పట్లు కొట్టండి. అలాగే కస్కృతి దివ్య, నువ్వు కూడా అలా దివ్య అని నేను, కసుపుర్తి దివ్య అని నేను, కాకాని పూర్ణబాబు అను నిన్ను, కాకాని పూర్ణబాబు అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయములను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను గురువుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశామ్మా? ఎవరితో చేశావు? అలా దేవుడితో చేసి వచ్చారు. దేవుడు చేస్తున్నారేమో మరి. దేవుడితో చెప్పాడు పూర్ణబాబుతో. నువ్వు ప్రమాణం ఎవరితో చేసావు? పూర్ణబాబుతో చేసావు. ఇప్పుడు ప్రమాణం పూర్ణబాబు దివ్యతో ఏమని ప్రమాణం చేసావు? ఆ ప్రమాణాలకు నువ్వు కట్టుబడి ఉండాలి. విన్నావా? ఉండదు. అలాగే దివ్య పూర్ణబాబుతో ఏమని ప్రమాణం చేసావు? ఆ ప్రమాణాలకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఉంటావా? మూడు ముళ్ళు ఒక అర్థం కలిగి ఉంది. ఒక ముడేస్తే వెంటనే ఊడిపోద్ది, రెండు ముళ్ళు వేస్తే ఓడటానికి కొంచెం ఆస్కారం, మూడు ముళ్ళు వేస్తే ఓడటం అసంభవం. పూర్ణబాబు దివ్య వీరిద్దరిని జతపరిచిన తర్వాత వీరిద్దరు విడదీసే హక్కు నాకు కానీ ఈ భూలోకులు ఎవరికీ లేదు. ఆఖరికి దేవుడు కూడా ఇష్టపడు. కాబట్టి ఈ యొక్క వివాహ బంధం, మాంగళ్య బంధం అంత బలమైంది కనుక రేపు వీరి యొక్క దాంపత్య జీవితం అంత బలమైందిగాను ఆశీర్వాదదాయకమైనదిగా ఉండాలని కోరుతూ వచ్చిన మీలో ప్రతి ఒక్కరూ తలలు వచ్చి దేవుడి యొక్క దాంపత్య జీవితం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మాంగళ్య బంధం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. తలలు వచ్చి మీరిద్దరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి నాయన, ఈ మూడు పేటలు నాయన వాటి ద్వారా వారిని బంధం చేసి వారిద్దరిని జతపరిచి వారి మనసులు కలపండి. వారి ఆలోచనలు ఏకంగాను, వారి యొక్క భావాలు ఐక్యంగాను, ఒకరి పట్ల ఒకరి ప్రేమలు అనురాగాలు కలిగిన ఆయన ఈ సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని ఈ బిడ్డలు కలిగి ఉన్నట్లు నీ కృప దయచేయి. ధైర్యకరమైన కుటుంబంగా చేయండి ప్రభా. ఆశీర్వదించండి. ఈ కాపుదల బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నిత్య నమ్మకము స్థిరమైన ప్రేమకును సూచనగా ఉన్న ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి
నా ఆస్తి అంతటికి నా ఆస్తి అంతటి నిన్ను నిన్ను వారసురాలనుగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. దేవరాణి దేవ మీరు సంఘపరముగాను సమాజపరముగా భార్య భర్తలు ఉన్నారు. ఆ దేవా వీరిద్దరిని దీవించి ఆస్వాదించండి. నిశ్చలముగా వీరి చేతుల కష్టాన్ని వీరి అనుభవించినట్లు లోకిట భార్య ఫలించే ద్రాక్ష వల్లే దివ్యాన్ని ఆశీర్వదించునాయన. గర్భఫలము సకల ఆశీస్సులు ఈ బిడ్డలకి కుటుంబానికి దయచేయండి. రేపటి భవిష్యత్ కాలమున నాయన వీరి బిడ్డల భోజన బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఒక ఆశీర్వాదాయకమైన జీవితాన్ని కుటుంబానికి దయచేయమని ఇంతవరకు ఈ కార్యక్రమం మీరు తోడుకున్నందుకు స్తోత్రాలు. వీరిపై నీ ఆశీస్సులు మెండుగా అనుగ్రహించుమని ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. దీవించండి. భవిష్యత్తు ఈ కుటుంబం ఒడిదుడుకు లేకుండా ఎన్ని ఆటంకాలు ఐక్యంగా నీకు సన్నిధిలో నడిచినట్లు నీకు దయచేయమని యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితాలు ఈ బిడ్డలకు అందించిన అన్ని విధాలుగా నీకు దయచేయమని వాతావరణాన్ని ఆధీనంలో తీసుకున్నారు. స్తోత్రాలు. అన్ని విధాలుగా మీరు తోడుకుంటుమని ఇంకా మిగిలిన విషయాలు కూడా మీరు తోడుకుని నడిపి సహాయం దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, సాతాను క్రియలకు నాశనము కలుగును కాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సంతోషం దేవుని పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. ఆనందమే, సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే, సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. ఆనందమే, సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే హృదిలో. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే హృదిలో. మనసు పరవశమై మధుర లాహిరిలో. మనసు పరవశమై మధుర లాహిరిలో. మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే
హృదిలో ఇరువురొకటాయే హృదిలో ఓకే, ఒక్క నిమిషం మాకు టైం ఇచ్చారు. ఆ ఒక్క నిమిషం అయిపోగానే మాకు కట్ చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఓకేనా? అబ్బాయి గారు అమ్మాయి గారికి ఒక పువ్వు ఇచ్చి మీ దగ్గర ఒక పువ్వు పెట్టుకోండి అలాగే. ఎందుకంటే మీ అమ్మా నాన్న మీ తరపు బంధువులందరూ కోరారు ఈ ప్రోగ్రామ్ చేయమన్నాను. ఓకేనా? ఒక అమ్మాయి గారికి ఒక ఫ్లవర్ ఇవ్వండి. అంత ధైర్యంగా ఎలా ఇస్తారు సార్ మీరు? అంటే ఇవ్వమనంగానే ఇస్తారా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. గట్టి క్లాస్ కొట్టిన మీరంతా ఒకసారి. ఓకే, నా పేరు ప్రశాంత్ అండి. మా ఆర్గనైజర్ కొంచెం రిక్వెస్ట్ చేసి మీరు ఎలాగైనా చేయాలని అంటే, రిక్వెస్ట్ ఉంది, పూర్ణ మన పూర్ణ కదా అని చెప్పేసి చేద్దామన్నాను. మా ఫ్రెండ్ పూర్ణ, చిన్నప్పుడు మీ ఇద్దరు క్లాస్మేట్స్. ఓకేనా? సరే అబ్బాయి గారు, 2 పువ్వులు మీ దగ్గరే ఉన్నాయి, మళ్ళీ ఇచ్చేయండి, పర్లేదు. ఓకే, మీ దగ్గర మైక్ ఉంది, అమ్మాయి గారు ఎదురుగా ఉన్నారు. వచ్చినటువంటి బంధువుల సమక్షంలో మైక్లో మీరు మీ ప్రేమను తెలియజేస్తారని అనుకుంటున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చూస్తూనే ఉండండి, ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగుతుంది. ఎవరు ఎటు వెళ్ళవద్దు. ఇంకా మీకు చెప్పాలని సంతోషిస్తున్నారు. ఓకేనా? రెడీ, సైలెన్స్. గట్టి క్లాప్స్ కొట్టండి సార్ ఒకసారి. అందరూ గట్టి క్లాప్స్ కొట్టాలి, సరిపోవట్లేదు ఆ దమ్ము. ఓకే, రెడీ. ఓకే, అప్పుడే తీసుకోవద్దు మేడం, అప్పుడే తీసుకోవద్దు, చెప్తా. ఫ్లవర్ పట్టుకోండి ఒకసారి. ఇద్దరు కలిపి ఒక ఫోటో స్టిల్ కోసం చూడండి. అలాగే అబ్బాయి గారు అమ్మాయి గారికి వైపు ఒకసారి చూడాలి. అలాగే రెడీ, గట్టి క్లాస్ ఇప్పుడు కొట్టండి మీరు. ఓకే, లేవద్దు, అమ్మాయి గారి వైపు చూడండి. అది కూడా ఒక స్టిల్ తీసుకోండి సార్. రెడీనా? ఇంత కన్నుల వేడుక ఎక్కడ జరిగి ఉండదు బహుశా ఈ ఏరియాలో. ఓకే, పర్లేదు, ఏమనుకోర్లేండి. పూర్ణ గారు, ఇప్పుడు మీరు పరిపూర్ణులు అయ్యారు, ఇప్పటి వరకు అసంపూర్ణులే. రెడీ. దివ్య గారు, మీ దగ్గర 2 పువ్వులు ఉండడం ఏం బాగోదు. అబ్బాయి గారి చేతిలో మైక్ ఒకసారి తీసుకుంటారా? తీసుకొని ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్లవర్ అబ్బాయి గారికి ఇస్తే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సైలెన్స్ ప్లీజ్, ఎందుకంటే అమ్మాయి గారు ఇప్పుడు తన చేతిలో ఫ్లవర్ ఇస్తూ మనసులో మాట చెప్పబోతున్నారు. ఓకేనా? రెడీ. అందరూ వెయిట్ చేస్తున్నారు మేడం. ఓకే, మైక్లో మీ మనసులో మాట తెలియజేస్తే ఈ ప్రోగ్రామ్ మేము సరదాగా పాటలతో క్లోజ్ చేస్తాము. ఓకేనా? ఓకే, అందరు గట్టి క్లాప్స్ కొట్టండి. యావత్ ప్రజానికానికి తెలియజేయమంది ఏమనగా, ఒకరికి ఒకరు భార్యాభర్తలైన వారు పొలవరించుకున్నారంటే ఏమిటండి అర్థం? ఏమిటి అని అడుగుతున్నా. అర్థమైంది కదా? వారిద్దరు బాగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ నిండు 100 ఏళ్ల జీవితం 1000 ఏళ్ళుగా వర్ధిల్లాలని యేసుక్రీస్తు నామం పేరిట తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్ణ గారికి, వారి వైఫ్కి, అలాగే వారి కుటుంబ సభ్యులకి చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచవు. సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోషహస్తముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోషహస్తముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు.
సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం, మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగిరావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం.
ఆలకించువాడవు నీవు, అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే. శోధన వేదనలలో జయమిచ్చువాడవు, ముక్తియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. శోధన వేదనలలో జయమిచ్చువాడవు, ముక్తియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్న ఇమ్మానుయేలు నీవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు, మాతో ఉన్న ఇమ్మానుయేలు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును. నీలో సమస్తము సాధ్యమే, నీలో సమస్తము సాధ్యమే.